ఈ భూమి మీద ఎవరైనా తనని తాను బిచ్చగాడని పిలిపించుకోవడానికి ఇష్టపడతారా? 99% ఇష్టపడరు. ఎందుకంటే అది ఒక నిమ్న స్థాయికి సంబంధించింది, అదంతా గౌరవప్రదమైన ఒక టైటిల్ కాదు కాబట్టి. అసలు బిచ్చగాడిగా ఉండటానికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఈరోజు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నా. ఒక యోగ్యతను కొన్ని లక్షల మందిని ఆయన స్పృశించాడు. ఆయన యొక్క స్పర్శతో చాలామంది జీవితాల్లో, వాళ్ళ ఆచరణలో, వాళ్ళ జీవన విధానంలో ఒక గమ్మత్తైన మార్పు వచ్చింది. అతను తన్ను తాను బిచ్చగాడని పిలుచుకునేవాడు. అందరినీ అలాగే పిలవమని చెప్పేవాడు. ఆ తర్వాత మెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ అతను డివైన్ బెగ్గర్గా పేరు సంపాదించాడు. ఆయన పేరే యోగి రామ్ సూరత్ కుమార్. ఈరోజు రామ్ సూరత్ కుమార్ గురించి కొన్ని విషయాలు చెప్తాను సరదాగా. సో రామ్ సూరత్ కుమార్కి రమణ మహర్షికి ఒక అవినాభావ సంబంధం ఉంది. సో రమణ మహర్షికి ప్రత్యక్ష శిష్యులు, ఆయనతో పాటు జీవించిన వాళ్ళు, ఆయనతో పాటు సంచరించిన వాళ్ళు వేరే. జస్ట్ రమణ మహర్షి అని తెలుసుకొని దూరం నుంచి చూసి అక్కడక్కడే తిరిగి జీవితాన్ని ఏదో అర్థం చేసుకుని అక్కడి నుంచి సార్థకం చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించుకున్న వాళ్ళు వేరే. అట్లా పాపాజీ అనే ఒక వ్యక్తి, ఆ తర్వాత యోగి రామ్ సూరత్ కుమార్, ఇట్లాంటి వాళ్ళు రమణ మహర్షిని ప్రత్యక్షంగా దర్శించినప్పటికీ శిష్యులుగా మారి అక్కడే ఉండిపోలేదు. వాళ్ళు అర్థం చేసుకున్నారు వాట్ ఈజ్ లైఫ్ అనేది. సో యోగి రామ్ సూరత్ కుమార్ తను తాను బెగ్గర్ అని ఎందుకు అనుకున్నాడు అంటే, ఉన్నదంతా ఒకే జీవితం, ఇక్కడ ఏది వేరుగా లేదు. బిచ్చగాడు ఎవడైతే ఉన్నాడో అంటే తను తనలో చెప్పుకునేవాడు, అతను సూర్యుడికి, చంద్రుడికి, అనంత విశ్వానికి సంబంధించినవాడు. అన్ని ఊర్లు తనవే. సో బిచ్చగాడు శరీరానికి పరిమితం కాదు, అతనికి ఏ ఐడెంటిటీ లేదు. అందరూ ఆ బిచ్చగాడిలో భాగమే, అన్నీ ఆ బిచ్చగాడిలో భాగమే. సో ఇక్కడ ఏవీ వేరుగా లేవు, వేరుగా కనిపిస్తున్నాయి అంతే. అన్ని పేర్లలో, అన్ని రూపాల్లో నేను ఉన్నాను, నేను సంపూర్ణుణ్ణి, అట్లాగే సంపూర్ణమైన అవిభాజ్యమైన శాశ్వతమైన వాడిని, అట్లాగే అపరిమితమైన జీవితం, అనంతమైన జీవితం అనుభూతి చెందుతున్నవాడిని. ఇంతకు మించి నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదని సింపుల్గా అటు చెప్పిన వ్యక్తి యోగి రామ్ సూరత్ కుమార్. సో యోగి రామ్ సూరత్ కుమార్ ఒక సాదాసీదా ఊర్లో పుట్టాడు. ఒక గౌరవప్రదమైన తల్లిదండ్రులకి, మనందరిలాగే. తన్ను తాను బెగ్గర్గా అని పిలిపించుకునే కంటే ముందు, తర్వాత అందరి చేత డివైన్ బెగ్గర్, లేదా తనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పేరు ఉంది. అతని ఫోటో చూస్తే తమ్నేల్లో చూడండి, అతని చేతిలో ఎప్పుడు ఒక ఏమంటారు చేతి విసనకర్ర ఉంటుంది. సో ఆ తమిళ్లో అతన్ని పిలిచేవాడు విసిరి సామియార్, అంటే సైంట్ విత్ హ్యాండ్ ఫ్యాన్ అని. సో తిరువణ్ణామలైలో చాలాసేపు గడిపాడు ఆయన. సో ఆయన చెప్పుకున్నాడు, నాకు 3 తండ్రులు ఉన్నారు లేదా గురువులు ఉన్నారు. అందులో ఒకరు అరబిందో, శ్రీ అరబిందో పాండిచ్చేరి, రెండో వ్యక్తి రమణ మహర్షి, మూడో వ్యక్తి కేరళకు చెందినటువంటి స్వామి రామదాస్. సో తనకి జ్ఞానం ఏదైతే ఉందో అది అరవిందో ద్వారా సంక్రమించింది, తపశ్శక్తి ఏదైతే ఉందో అది రమణ మహర్షి ద్వారా సంక్రమించింది. అట్లాగే భక్తి, ఆ తర్వాత మంత్రం యొక్క ఇనిషియేషను స్వామి రామదాస్ ద్వారా లభించిందని చెప్పుకున్నాడు ఆయన. వెరీ స్ట్రేంజ్ కాన్సిక్వెన్స్ ఈ భూమి మీద అతను. సో ఆయన 1918లో పుట్టాడు. చిన్నప్పటి నుంచే జీవితం అంటే ఏంది అని అర్థం చేసుకోవాలన్న ఒక స్పృహ లేదా ఒక ప్రశ్న తొలుస్తూ ఉంది. ఆ టైంలో ఇంటి నుంచి బయలుదేరి ఎవరెవరినో కలుస్తూ అట్లా ఒక శ్రీ కపాడియా బాబా అనే వ్యక్తిని కలుసుకున్నారు ఆయన. ఆయన కూడా ఒక మాంక్. ఆ తర్వాత అతనే సలహా ఇచ్చాడు, నువ్వు సౌత్ ఇండియాకి వెళ్ళు, అక్కడ నీకు మార్గం చూపి వాళ్ళు తారసపడతారంటే. అట్లా అతను అటుపక్క శ్రీ అరవిందోని, మళ్ళీ అక్కడి నుంచి ఇదేమిటి రమణ మహర్షిని, ఆ తర్వాత స్వామి రామదాస్ని ఫ్రీక్వెంట్గా కలుసుకునేవాడు. ఇట్లా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. సో స్వామి రామ్ సూరత్, యోగి రామ్ సూరత్ కుమార్ జీవితం ఆద్యంతం రసభరితం అన్నమాట.
ఎప్పుడు చాలా ఉల్లాసంగా హాయిగా అట్లా కనపడే వ్యక్తి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ మన భారతదేశం అంతా పర్యటించాడు. తర్వాత అతని యొక్క వేరబౌట్స్ చాలామందికి తెలియదు. ఆ తర్వాత ఆయన స్పర్శ వల్ల ఎందరెందరికో మంచి జరిగిందని చెప్తారు. ఆయన స్పర్శ వల్ల ఎందరెందరో జీవితాల్లో సుఖాన్ని పొందారని, ఎందరెందరో జీవితంలో గట్టు మీద పడ్డారని రకరకాల కథలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటిలాగా టెక్నాలజీ లేదు కాబట్టి ఒక ఊరు నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ ఊరు ఎప్పుడో 10 ఏళ్ళ వరకు వచ్చేసరికి సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఆ తర్వాత ఎక్కువ శాతం ఏదో ఒక ప్లేస్ చూసుకుని ఆయన కూర్చునేవారంట. ఆ తర్వాత చాలామంది అతన్ని గుర్తించారు. ఎందరెందరూ ఆయన కలవడానికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత భక్తులందరూ ఇట్లా ఇబ్బంది అవుతుందని ఒక ఆశ్రమం పెట్టుకుంటే బాగుంటుందని ఎంత ప్రయత్నించినా ఆయన ఒప్పుకోలేదు. ఫైనల్గా భక్తుల తాకిడి, సరే ఆశ్రమం మీరు పెట్టుకోండి, నాకే సంబంధం లేదు, నాకు వాటితో సంబంధం లేదని చెప్పి ఒక కపుల్ ఆఫ్ ఎకర్స్లో 4 acres or 5 acresలో ఆశ్రమం కూడా నిర్మించుకున్నారు. అయినప్పటికీ వాటితో ఏ సంబంధం లేకుండా ఆయన జీవించాడు బేసికల్గా. ఇప్పుడు వీళ్ళందరి జీవితాలు మనం కనుక చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే చిన్న జీవితాన్ని సమగ్రంగా ఎట్లా జీవించాలి, నిరంతరం రకరకాల విషయాల్లో పక్కవాడి గురించి ఆలోచిస్తూ, పక్కవాడిని తిడుతూ, వాడి గురించి మరణించే సమయం కూడా వాడిట్లా చేయలేదు, నన్ను పెళ్లికి పిలవలేదు, పిలిచారు కానీ కార్డు ఇవ్వలేదు, కార్డు ఇచ్చారు కానీ ఫస్ట్ నాకు ఇవ్వలేదు, అదత ఇచ్చారు కానీ బొట్టు పెట్టి ఇవ్వలేదు, లేకపోతే నాకు చీర పెట్టలేదు, పోగానే రిసీవ్ చేసుకోలేదు, పోగానే నవ్వలేదు. ఎంతసేపు కాంప్లైంట్స్ ఆఫ్టర్ కాంప్లైంట్స్ ఆఫ్టర్ కాంప్లైంట్స్. నిన్న ఎవరో చెప్పారు నాకు యూట్యూబ్లో, అది నేర్చుకుంటున్నాను. కాంప్లైంట్స్ కాదు కంప్లైంట్స్ అని సలహా ఇచ్చారు. సో ఓకే, కంప్లైంట్స్ ఆఫ్టర్ కంప్లైంట్స్ ఆఫ్టర్ కంప్లైంట్స్. జీవితం అట్లా వెళ్ళిపోతుంది. నేను నా చిన్నప్పటి నుంచి చాలామందిని చూశాను. నేను ఈ రకరకాల భారతీయ యోగుల్ని చూస్తే నాకు ఒక్కటే అర్థమైంది, దే డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ మైండ్. దే ఆర్ అబ్సల్యూట్లీ కంటెంటెడ్. ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు, బట్ హాయిగా ఉండేవాళ్ళు అట్లా. యోగి రామ్ సూరత్ కుమార్ కూడా, అతని వీడియోస్ ఉన్నాయి కొన్ని, చూడండి మీరు. ఊరికి అట్లా డ్యాన్స్ చేస్తూ, నవ్వుతూ, మధ్య మధ్యలో బీడీ కాలుస్తూ, అందరిని ఆశీర్వదిస్తూ, పాటలు పాడుతూ, మధ్య మధ్యలో ప్రవచనాలు ఇస్తూ. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక సారం తెలిసిన వాడు ఎవడైనా సరే ఈ విషయాన్ని తప్పక తెలుసుకుంటాడు. వాడి వల్ల ప్రపంచానికి లాభం లేకపోవచ్చు కానీ నష్టమైతే ఉండదు. అతని ప్రయత్నం అంతా ఈ వరల్డ్లీ థింగ్స్ని క్రియేట్ చేయడం కాదు. వాళ్ళ ప్రయత్నం సామరస్యాన్ని క్రియేట్ చేయడం. ఎందుకురా ఆరాటపడుతున్నావు, ఏముందిరా. రామ్ సూరత్ కుమార్ దగ్గరికి ఎవరో వచ్చారంట, వచ్చి ఇట్లా నా భార్య నా నుంచి వెళ్ళిపోయిందంటే, పోనీలే భోజనం చేయపో, నాకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది, వెళ్ళిపోతుంటే సరే వెళ్ళిపోవాలనిపిస్తుంది, వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం తర్వాత భార్య నా దగ్గరికి వచ్చిందా, సరే భోజనం చేయపో, నాకంతా జీవితం వేస్ట్ అనిపిస్తుందా, సరే భోజనం చేయపో. అట్లేం లేదు, ఇంతకంటే ఏముంటుంది, ఇంతకంటే ఏం లేదు అనిపిస్తుందా, సరే అలాగే కానీ భోజనం చెప్పు. అట్లా చాలా బరువుల్ని అట్లా దింపేయడం. రేపు ఒక చిన్న విషయం గురించి మీతో మాట్లాడతా. అంటే ఇప్పుడు నేను ఈ చిన్న మాధ్యమం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏదో సెన్సేషనలిజం క్రియేట్ చేయడానికో లేకపోతే ఒక ఫాలోయింగ్ క్రియేట్ చేయడానికో కాదు. ఉన్న చోట లిబరేట్ అయిపోండి. మీరు నన్ను కలుస్తారా కలవరా ఇర్రెలెవెంట్ అదంతా. నేను ఏదో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని చిన్న పెయింటింగ్లు వేసుకుంటూ బతికేస్తా. గొప్పగా రిచ్గా బతకడం వేరే, హాయిగా బతకడం వేరే. నేను హాయిగా బతకడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. ఎక్కడో చోట హాయిగా పడుకోవచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళతో హాయిగా సామరస్యంగా బతకొచ్చు, మన దగ్గర ఉన్న సాటి మనిషికి ఇవ్వచ్చు, పండో ఫలం ఉంటే, ఒక జోక్ ఉంటే అందరికి చెప్పి నవ్వించవచ్చు, మనలో జ్ఞానం ఉంటే అందరికి పంచవచ్చు. సో అత్యధిక భాగం జీవితంలో సామరస్యం అనేది సంపాదించుకోవాలి. వీళ్ళని చూస్తే నాకు అదే కనిపిస్తుంది. అసలు అతను తన భక్తులకు ఒకటే మాట చెప్పాడు, సింపుల్ లైఫ్ని లీడ్ చేయండి, సాటి మనిషిని ప్రేమించండి, అట్లాగే సామాజిక సామరస్యాన్ని చెడగొట్టకండి. ఒకవేళ భక్తిని నమ్ముకుంటే అంత పరమాత్మని తెలుసుకోండి. హ్యూమన్ ఇంటలెక్టే అల్టిమేట్ అని మీరు అనుకోకండి, మీకున్న తెలివి అల్టిమేట్ అనుకోకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. బీ హంబుల్. ఎవరన్నా మనం చెప్పింది తప్పని చెప్పారనుకో, అంగీకరించండి. సో చాలామంది యోగి రామ్ సూరత్ కుమార్ని భగవాన్ కూడా పిలిచేవారు. అయినప్పటికీ తనకి ఏ ధ్యాస ఉండేది కాదు, ఎందుకంటే వాటిలో ఇరుక్కుపోలే అసలు.
అంటే ఇరుక్కుపోయేవాడిని గుర్తుపట్టవచ్చు మనం. అట్లా కాకుండా సింపుల్ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి అని ప్రాక్టికల్గా చూపించినవాడు ఆయన. ఆయన టీచింగ్స్ కూడా వెరీ సింపుల్. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది, భవిష్యత్తులో అదే జరుగుతుంది. ఊరికే డిస్టర్బ్ కాకు అని చెప్పేవాడే. ఈ ప్రపంచం తనకి యోగి రామ్ సూరత్ కుమార్ అనే ఒక బిరుదు ఇచ్చింది, లేదా ఒక పేరు పెట్టింది. కానీ అది మీ దృష్టిలో నేను ఒక బెగ్గర్ని అని చెప్పుకున్నాడు ఆయన. అంటే ఏ ఐడెంటిటీ లేకుండా ఉండటం కోసం తను తాను బెగ్గర్ అనుకున్నాడు. బెగ్గర్ అన్నది ఒక గౌరవంగా గొప్పగా నేను బెగ్గర్ని అని చెప్పుకోవడం కాదు. అంటే ఐఎమ్ నోబడీ అని చెప్పడానికి అది ఒక సంకేతం. అందరూ చెప్పేవి ఆయన చెప్పాడు, కానీ ఆచరించేవాడికి అర్థమవుతుంది. అతను సరదాగా పాడుకునే ఒకనొక పాట సారాంశం చెప్పి ముగిస్తాను. ఓవరాల్గా అతను చెప్పింది ఏమిటి అంటే, ఐడెంటిటీ లేకుండా పో, అనవసరంగా నీ ఐడెంటిటీ మాయలో పడకు, అంతే. ఆ సాంగ్స్ ట్రాన్స్లేషన్ ఏమిటంటే, స్నేహాన్ని అర్థం చేసుకో, ఆ తర్వాత హృదయాల్ని చూరగొను, ఆ తర్వాత యుద్ధాల్ని విడిచిపెట్టు, కాంపిటీషన్లో పడకు, తర్వాత ఆవేశాన్ని వదిలిపెట్టు, నీ ఉన్న భూమిని గౌరవించు, అందరిలోనూ మాతృమూర్తిని చూడు, ఆ తర్వాత దయ కలిగి ఉండు, నీకు సాధ్యమైంది చెయ్యి, నువ్వు సంతోషంగా ఉండు, అందరినీ సంతోషంగా ఉంచు. ఇదే అతి గొప్ప సంపద అని చెప్పాడు. సో ఒక బిజినెస్ మ్యాన్ గురించి, పొలిటీషియన్ గురించి చెప్పుకోవడానికి చాలా ఉంటుంది, కానీ యోగుల గురించి చెప్పుకోవడానికి ఎక్కువ ఉంటుంది. బికాస్ విషయం వెరీ సింపుల్. దే హ్యావ్ సింప్లిఫైడ్ దేర్ లైఫ్ సో మచ్ దట్ నథింగ్ డిస్టర్బ్స్ దెమ్. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ఐఎమ్ సో డామ్ హ్యాపీ చెప్తున్నప్పుడు, బికాజ్ ఐ సీ హిమ్. ఏమీ లేదు, బట్ దే ఆర్ సో హ్యాపీ. ఏదో వస్తుందని వాళ్ళు అదంతా చేయలే. వస్తే వచ్చింది, పోతే పోయింది, దాన్ని పట్టుకోలేదు వాళ్ళు. అసలు ఏవో వచ్చాయి, ఏవో పోయాయి, పట్టుకోలేదు. వాళ్ళ ప్రయత్నం అంతా పరేషాన్గా రా బాబు, రిలాక్స్ ఉండు, మనసు చెడిపోయిందా రామనామ జపం చేసుకోపో, పని ఇష్టం ఉన్నవాడికి పోయి ఆ పని చేయపు, నీకు ఎట్లా వస్తే అట్లా చెయ్యి, కానీలే, నేను చేయవా, సరేలే, పోనీలే. ఒక అబండెంట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది వాళ్ళ ప్రజెన్స్లో. మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ అది. అందుకే వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఒక దెబ్బ వేసినా, కొట్టినా అది ఎవరు తప్పుగా తీసుకోరు. అది ఎట్లా ఉంటుందంటే, ఒక ఫాదర్ చిన్నపిల్లల్ని ట్రీట్ చేసినట్టుగా చేస్తారంటే ఒక అవ్యాజమైన ప్రేమ ఆవిర్భావం జరుగుతుంది లోపల. అది నువ్వు ఊరికే నేను మీ డాడీని నేను ప్రేమిస్తున్నాను కాదు, నీ యొక్క ప్రతి కదలికలో నీ యొక్క ఆరాలు తెలిసిపోతుంది. అది ఆ విషయంలో నువ్వు ఫూల్ చేయరు. అది ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్. అది ఏదేమైనా ఇక్కడి నుంచే యోగి రామ్ సూరత్ కుమార్కి, స్వామి అరబిందోకి, అట్లాగే రమణ మహర్షికి, స్వామి రామదాస్కి, అట్లాగే ఈ పుస్తకం నాకు ఇచ్చిన శ్రీధర్ గారికి, నా ద్వారా వింటున్న మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. అట్లాగే ఇది చేయడానికి సహకరిస్తున్న ఐఫోన్కి, నేను నెక్స్ట్ ఎడిటింగ్ చేసే ఐప్యాడ్కి, నేను ఇట్లా మాట్లాడుతుంటే అంత నిశ్శబ్దంగా ఎవరి తిప్పలకు వాళ్ళు ఉన్నారు, నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళందరికీ, నాకు 2 రోజుల మోషన్స్ కాకుండా ఉన్న మోషన్కి, ప్రతిదీ కాంట్రిబ్యూట్స్. నీ ప్రతి సెకండ్ని సమస్త విశ్వం ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది ఏమంటారు, ఒక పరోక్షంగా ప్రత్యక్షంగా నీ ప్రతి కదలికలో సమస్త విశ్వం ఉందని గుర్తించు. శ్రీ సరస్వతి.